స్టార్ట్ చేస్తున్నా మాతాజీ పండుగ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललितो श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీ గురుదేవ్ కి జై. హరికృష్ణ. అందరికీ స్వాగతం మన శ్రీమద్ భాగవతం క్లాస్ లోకి. మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందము 21వ అధ్యాయము పృథు మహారాజు యొక్క ఉపదేశాల గురించి చెప్పుకుంటున్నాము. ఋతు మహారాజు తన రాజ్య ప్రజలకి ఉపదేశిస్తున్నారనమాట. ఏంటి అంటే మానవుల యొక్క ధర్మం ఏంటి, వైష్ణవులంటే ఎవరు, బ్రాహ్మణులంటే ఎవరు, మానవుడు చేసేటటువంటి ఆయన ప్రతి కార్యం ద్వారా తను భగవద్ధామాన్ని వెళ్ళగలుగుతాడు. మరి ఈ ప్రజలందరూ కూడా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం వలన, పాటించడం వలన ఆ రాజు పాటించేటటువంటి ఉత్తమ నియమాలని వాళ్ళు ఫాలో అవ్వడం వలన రాజు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వినిపించట్లేదా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తోందా? తక్కువనే ఉంది మాతాజీ. నా దగ్గర మీదైతే నాకు బాగానే వినిపిస్తుంది. మరి అదే ప్రాబ్లమా? సిగ్నల్ లేవా చూడండి. నాకు బాగానే ఉంది. ఎందుకు ఈ మధ్య నా ఫోన్ ఊరికే దిగుతుంది, నోట్లకు పోతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రామమాతజీ, నా వాయిస్ క్లియర్ గా ఉందా? వినబడతలేదు మాతాజీ. రామమాతజీ. హరే కృష్ణ. రామమాతజీ. ఏమో మాతజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మరి తను మాట్లాడట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అమ్మా? మీరు ఒక్కసారి సిగ్నల్ ఉన్న దగ్గరికి రండి. చిన్న వినబడతలేదు. ఇంతకుముందు మీరు శ్లోకాలు చదివేటప్పుడు మంచిగా వాడింది. అవునా? ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. తిన్నారా? సో పృథు మహారాజ్ ఏమంటున్నారంటే, రాజ్య ప్రజలందరూ కూడా ధర్మాన్ని పాటించడం వలన వాళ్ళందరూ కూడా వైకుంఠాన్ని చేరుకుంటారు అనేసి చెప్తున్నాడు. ఎందుకంటే మానవుడి యొక్క ధర్మము మానవుడు భగవంతుడి యొక్క సేవ చేసి వైకుంఠాన్ని చేరుకోవడమే మానవుడి యొక్క ధర్మము. అందుకు గాని తను ఏమంటున్నాడంటే, నేను రాజునయ్యాను ఎలా,
భగవంతుడి యొక్క కృప వలన నేను రాజునయ్యాను. మరి మీరందరూ కూడా నాకు సహకరిస్తే అప్పుడు అందరం కలిసి వైకుంఠానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే ఈ రాజ్య ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యం గురించి చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చాడు. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం వలన మీరు మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు అనేసి చెప్పారనమాట. అందుకని అలా మీకు అంటే రాజ్య ప్రజలకు మేలు చేయకుండా మీరు ఇచ్చేటటువంటి పన్నులు స్వీకరించి దానివల్ల ఏమవుతుంది, నేను నరకానికి వెళ్తాను మీకు సరిగా చూసుకోకపోతే. మీ అందరి యొక్క రక్షణ పోషణ భారం అంతా కూడా నాకు భగవంతుడి యొక్క కృప వలన కలిగింది. అందుకుగానే మీ అందరూ కూడా సావధానంగా వినండి అని చెప్పేసి వేదాల్లో ఏదైతే చెప్పబడి ఉందో ఆ వేద వాక్యాలని మానవుడి యొక్క కర్తవ్యాన్ని తను చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే ఎవరైతే కృష్ణ భక్తిని స్వీకరిస్తారో వాళ్ళు పూర్తిగా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ భగవంతుడి యొక్క వేద నియమాలని పాటించకపోతే వాళ్ళు భగవంతుడి యొక్క ఏమంటారు కఠినమైనటువంటి శిక్షని పొందాల్సి వస్తుంది. అంటే మనకిచ్చినటువంటి మానవ జన్మని మనం సక్రమంగా ఉపయోగించుకోకపోతే మనము నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి చెప్తున్నారు. మరి దేవాది దేవుడు ఎలా సంతృప్తి అవుతాడంట? మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం వలన తను సంతృప్తి చెందుతాడనమాట. మరి భగవానుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అన్నమాట. మరి వీళ్ళు సన్యాస వానప్రస్థ బ్రహ్మచారి గృహస్థ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. పాటిస్తూ ఏం చెయ్యాలి? భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. అప్పుడు ఆయన అందరి యొక్క పాపాలను తీసివేసి నేను మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి పిలిపించుకుంటాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి భగవంతుడు అన్నింటికీ భగవంతుడే మూలం. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచే వస్తుంది. ప్రతి దగ్గర ప్రతి చోట ప్రతి అణువణువున కూడా భగవంతుడు పరమాత్మ రూపంలోనే ఉన్నాడు. పరమాత్మ రూపంలో తను ఉన్నాడు. అందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భక్తుడిగా ఉండాలి, శరణాగతి పొందాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అర్జునుడు ఏమంటాడు? ఆయన యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పాడు. మరి ధర్మము ఏంటి? యుద్ధం చేయడం. యుద్ధము అది హింసతో కూడినటువంటిది. అయినా కానీ కృష్ణుడు అర్జునుడి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించమనేసి చెప్పారనమాట. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు అన్నింటినీ సమతుల్యంగా పెట్టడం కోసంగానే ఇలాంటి ఏర్పాటు చేశాడనమాట. అలా కాకుండా నేను నా యొక్క ధర్మాన్ని నిర్వర్తించను అంటే మనము మన యొక్క స్థితి నుంచి పతనం చెందుతాము. అసురయోనికో లేకపోతే పశుయోనికో మనము పడిపోతామన్నమాట. మరి భగవంతుడు అంటే యజ్ఞం ఎవరి కోసం చేస్తామంటే భగవంతుడి యొక్క ప్రీత్యార్థమే ఈ యజ్ఞాన్ని చేస్తాము. మరి ఈ యజ్ఞం వల్ల ఏమవుతుంది అంటే కర్మ బంధనం అనేది పోతుంది. మనకు ఉన్నటువంటి కర్మ బంధనం ఏదైతే ఉందో విష్ణువు యొక్క ప్రీత్యార్థం యజ్ఞం చేసినప్పుడు అది తొలగిపోతుంది. మరి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం చేసేటటువంటి యజ్ఞము జప యజ్ఞము, నామ జపము మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అక్కడ పృథు మహారాజు తన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా శాసిస్తున్నాడు అనమాట. మీ యొక్క కర్మలని క్రమపరిచి భగవంతుడి యొక్క నియమాలని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందుతారు, లేకపోతే మీరందరూ కూడా శిక్షకు గురి అవుతారు అనేసి చెప్తున్నారు. మరి అలా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించొద్దు. వేద నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి అనేది చెప్తున్నాడు. ఒకవేళ పాటించకపోతే శిక్ష ఏంటిదంట? 84 లక్షల జీవ జన్మల్లో మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆ పాప పుణ్యాలవి ఇంకా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి పాప పుణ్యాల నుంచి 84 లక్షల నుంచి బయటపడాలి అంటే ఈ మానవ జన్మ ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఈ మానవ జన్మలో మనం కృష్ణ భక్తిని స్వీకరించడం వలన ఈ జీవితాన్ని భగవద్ధామం వైపు మనం మర్చుకోగలుగుతాం అన్నమాట. అందుకనే
చైతన్య మహాప్రభు భక్తుడి రూపంలో వచ్చి మనము భక్తి ఎలా చేయాలో మనకి నేర్పించారు. భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తున్నాడు, ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమంటున్నాడు? భక్తునితో గాని గురువుతో గాని పృథు వంటి ప్రామాణికమైనటువంటి రాజుతో కాని భగవతావతారంతో కలిగి ఆ సాంగత్య అవకాశాన్ని పొందడం. అంటే ఇప్పుడు గురువు ఎవరైతే ప్రామాణికమైనటువంటి గురువు ఉన్నాడో, తర్వాత కృష్ణున్నే దేవాది దేవుడిగా నమ్మి తన యొక్క తనుని మానాన్ని, తన యొక్క సమయాన్ని, ధనాన్ని అంతా భగవంతుడి సేవలో వినియోగిస్తూ ఉంటాడు. మరి ధర్మపరాయణ నిష్ట కలిగినటువంటి పృథు మహారాజు వంటి రాజు యొక్క వాళ్ళ యొక్క సాంగత్యాన్ని పొందడం వలన, వాళ్ళు నడిచినటువంటి దారిలో నడవడం వలన మనం కృష్ణుడి యొక్క శరణాగతి పొందగలుగుతాము. అప్పుడు మన యొక్క జీవితము సఫలం అవుతుంది. అందుకే నేను చెప్పినటువంటివి మీరు సావధానంగా విని మీరందరూ కూడా మీ జీవితాలని ఉద్ధరించుకోండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇది నేను నా సొంతంగా చెప్పడం లేదు, వేదాల్లో చెప్పబడింది. వేదాలు ఏమంటున్నాయంట? మహాజన యోన గతాసు పంత. అంటే ఎవరైతే బ్రహ్మ, శివ, నారద, మను, సనకాది ఋషులు, ప్రహ్లాద, బలి చక్రవర్తి, యమధర్మరాజు, భీష్మ, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిల భగవాన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మహాభక్తులు. ఈ భక్తులు నడిచినటువంటి దారిలో మీరు నడిస్తే మీరు నన్ను చేరుకుంటారు, భగవంతుణ్ణి చేరుకుంటారు అని చెప్పేసి వేదాల్లో తెలుపబడి ఉందంట. అందుకే నేను నా సొంత విషయాన్ని చెప్పట్లేదు, వేదాల్లో చెప్పబడిందే నేను చెప్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే, ఎవరైతే నా తండ్రి తనేంటి వేనరాజు, తను ధర్మానికి నమ్మేవాడు కాదు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కొట్టేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళ వల్ల ఈ ధర్మ భ్రష్టు పట్టిపోతుంది, దానివల్ల ఈ సునక జీవితాలు పొందవలసి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అలా కాకుండా మానవుడు దేనికోసమని తను కష్టపడి పని చేయాలి అంటే తను మోక్షాన్ని, ఈ జీవితాన్ని సద్వినియోగపరచడం కోసం గాను ఈ 84 లక్షల జన్మల్లో తిరగకుండా ఈ జన్మ జరా మృత్యు వ్యాధి నుంచి మోక్షం పొందే విధంగా తను చూసుకోవాలి. అలాంటి పరిస్థితులనే నిర్ణయించుకోవాలి, స్వీకరించాలి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి మోక్షమే కాకపోయినా సరే, మోక్షం కోసం భగవంతుడి పైన ఆధారపడాల్సిందేనా అంటే మోక్షమే కాదు, ఏ విషయంలో అయినా కూడా మనము భగవంతుడి పైన ఆధారపడి ఉండాల్సిందే. లేకపోతే మనకి మనుగడ అనేదే లేదు. మనం తిన్నది అరగకపోతే కూడా అది కష్టమే కదా. అయ్యో నాయన ఈరోజు తిన్నది అరగలేదే అనిపిస్తుంది. ఎందుకంటే మన బొజ్జలో కూడా స్వామి అగ్ని రూపంలో ఉన్నాడు. మరి ఆయన అగ్ని రూపంలో ఉండి మనం తిన్నటువంటి అన్నాన్ని పచనం చేస్తున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క కృపపైనే ఆధారపడి ఉంది. అందుకుగానే మనము ఈ ప్రకృతి వల్ల కలిగేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తప్పించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి. అప్పుడే మనము సఫలం అవుతామన్నమాట. అంటే మన లక్ష్యాన్ని మనం పొందుతాం. మరి ఈ ప్రకృతి వలన కలిగేటటువంటి అడ్డంకులన్నింటినీ మనం పరిహరించాలి అంటే ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. అప్పుడు మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతామో అప్పుడు ఎన్నో జన్మల నుంచి మనం పుడుతూ చచ్చిపోతూ ఉన్నాం కదా. మరి అప్పటి నుంచి ఉన్నటువంటి మలినాలన్నీ కూడా మన హృదయం పైన ఉన్నాయి. ఈ మలినాలన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద సేవ చేస్తామో వెంటనే అవన్నీ శీఘ్రంగా తొలగిపోతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నారంటే ప్రభుపాదుల వారు, గంగాదేవి ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క పాద పద్మాలని కడిగి తను మొత్తం ముల్లోకాలను పవిత్రం చేస్తుంది, అందరినీ కూడా పరమ పవిత్రులుగా చేస్తుంది, అలా భగవంతుడి యొక్క పాద పద్మాలకి ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా అవన్నీ తొలగిపోతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఎవరైతే భగవంతుడి యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళకి ఏమవుతుందంట? వాళ్ళకి వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి?
ఇల్లు వాకిలి వదిలేసి అడవికి వెళ్ళడం కాదు. మనకు ఉన్నటువంటి ఇంద్రియ తృప్తి పట్ల, ఏదైతే ఇంద్రియ పదార్థాల పట్ల మనకు ఉన్నటువంటి ఆకర్షణ ఉందో వాటి పట్ల వైరాగ్యం వస్తుంది. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, మరి దేవాది దేవుడు ఎవరు అని తెలుసుకునేటటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ జ్ఞాన వైరాగ్యాలు వస్తాయో అప్పుడు మనము భగవంతుడి యొక్క పాద పద్మాల వైపు మన మనసుని సంలగ్నం చేసినప్పుడు ఈ జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి అనమాట. దాన్ని సాధనగా చేయడం వల్ల మనం మనకు ఉన్నటువంటి భౌతిక అస్తిత్వాన్ని మనము వదిలేయగలుగుతాం అన్నమాట. అప్పుడు మనము భక్తిలో పురోగతి చెందగలుగుతాము. ఇలా పృథు మహారాజు వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, మీ యొక్క మనసు ద్వారా, మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క దేహం ద్వారా, మీ యొక్క పనుల ద్వారా, ఆ తర్వాత మీ యొక్క పనులకు వచ్చినటువంటి ఫలముల ద్వారా ఇవన్నింటినీ కూడా ఏం చెయ్యండి, మీరు భగవంతుడు అర్పణంగా చేయండి. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు అర్పణంగా చేయండి. మీ సాయ శక్తి, మీ శక్తానుసారంగా భగవంతుడి యొక్క చరణాలకి సంపూర్తిగా పూర్తి నమ్మకంతో మీరు శరణాగతి పొందండి. అప్పుడు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు పొందుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మీరు అందరూ ఈ విధంగా పాటిస్తారో అప్పుడు నేను కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాను అనేసి తను చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే, ఈ ఎవరైతే ఏమంటారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అలా ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి సమానమే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆశ్రమంలో ఉండి వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళ యొక్క శక్తానుసారము వాళ్ళు భగవంతుడిని అర్చించవచ్చు. మరి మనకు అన్ని కోరికలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చాం కదా, మరి ఈ కోరికల్ని తీర్చాలి అంటే మనం కష్టపడాలి కదా. మరి కోరికలు ఎలా తీరుతాయి అంటే, నువ్వు కోరికల్ని తీర్చుకోవాలి అంటే కూడా నువ్వు స్వతహాగా తీర్చుకోలేవు. ఎప్పుడైతే భగవంతుడి పైన నిర్భరమై ఉంటావో, భగవంతుడి పైన ఆధారపడి ఉంటావో అప్పుడు నువ్వు ఆ కోరికలను తీర్చుకోగలుగుతావు. లేకపోతే నీకు శక్తి లేదు. అందుకే భౌతికమైన అవసరాలకైనా కానీ, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళడం కోసమైనా కానీ, ఏదైనా సరే మీరు భగవంతుని ఆశ్రయాన్ని తీసుకోండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవడం వల్ల మీరు నిస్సందేహంగా, దాంట్లో డౌటే లేదు, వైకుంఠానికి వెళ్తారు అనేసి చెప్పాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు పృథు మహారాజు. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 21వ అధ్యాయము 34వ శ్లోకము. అసావిహానే అసావిహానే కగుణో గుణోద్వరః పృథగ్విధా ద్రవ్యగుణక్రియోక్తిభి సంపద్యతే దాసయలింగనామభి విశుద్ధ విజ్ఞాన గణ స్వరూపతః. ఇంకేమంటున్నాడంటే, భగవంతుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా మీరు శరణాగతి పొందితే భగవంతుడి యొక్క కృప మీకు కలుగుతుంది, మీరు వైకుంఠానికి వెళ్తారు. అదే మరి భగవంతుడి యొక్క స్థితి గురించి చెప్తున్నాడు. ఏంటి, భగవంతుడు ఎటువంటి భౌతికమైనటువంటి కలుషితాలతో కలుషితం అవ్వడు అనేసి చెప్తున్నాడు. తను ఇంకా ఘన స్వరూపం కలిగినటువంటి వాడు. మరి భగవంతుడి ఈ భౌతికమైనటువంటి జీవుడి యొక్క లాభం కోసం గానే తను ఇవన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. మరి దాంతో పాటు ఏం చెయ్యాలి, మనము భగవంతుడు మరి మన దగ్గర నుంచి ఏమైనా స్వీకరించాలి అంటే ఎలా స్వీకరిస్తాడు అంటే యజ్ఞము ద్వారా స్వీకరిస్తాడు. విశుద్ధ విజ్ఞాన గణ స్వరూపత. ఏంటంట, కల్మషరహితమైనటువంటి విజ్ఞానంతో కూడినటువంటి ఘనమగు స్వరూపముతో. దేవదేవుడు దివ్యుడు మరియు భౌతిక జగత్తుతే కలుషితము కానివాడు. భౌతిక వైవిధ్యము లేనట్టి ఘన ఆత్మ స్వరూపుడైనను బద్ధజీవుని లాభం కొరకే అతడు పలు రకములకు ద్రవ్యములతోనూ క్రియలతోనూ మంత్రములతోనూ చేయబడి నిర్వాహకుని ప్రయోజనము అభిష్టమును అనుసరించి వివిధ నామాలతో దేవతలకు అర్చింపబడినట్టి నానావిధ యజ్ఞాలను స్వీకరించును. మీరు మరి భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి అని విషయం చెప్పాడు కదా. మరి మీరు ఏ విధంగా సంతృప్తి పరుస్తారు భగవంతుణ్ణి అంటే, ఎప్పుడైతే మీరు ఈ దేవతలకు చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం ద్వారా తను సంతృప్తి చెందుతాడు. మరి భగవంతుడంట దేనితో కూడా కలుషితం అవ్వడు. అవ్వకుండా కానీ ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో
ఈ క్రియలు ఏవైతే యజ్ఞ కార్యం ఏదైతే ఉందో దాంతో ఈ మంత్రాలతోనూ అవన్నీ కూడా స్వీకరించి నిర్వాహకుని యొక్క ప్రయోజనం ఎవరైతే చేస్తున్నాడో ఈ కర్మని, యజ్ఞం అనే కర్మని ఎవరైతే చేస్తున్నారో తనకి లాభం చేకూర్చడం కోసంగానే తను వాళ్ళ దగ్గర నుంచి అది స్వీకరిస్తాడు. అలా భగవంతుడు ఎంతో దయామయుడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇప్పుడు ఎవరికైనా ఐశ్వర్యం కావాలి, లేకపోతే వాళ్ళకి గొప్ప పేరు కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలను చేస్తూ ఉంటారనమాట. దేవతలని పూజిస్తూ ఉంటారు. అంటే బ్రహ్మాది దేవతలని ఇంద్ర, చంద్ర, సూర్య, వరుణ వీళ్ళందరినీ కూడా యజ్ఞం చేస్తూ ఉంటారనమాట. మరి ఈ యజ్ఞం ద్వారా ఎవరిని సంతృప్తి పరుస్తున్నారు? ఈ ఇంద్రుడికి, సూర్యుడికి, చంద్రుడికి వీళ్ళందరికీ యజ్ఞం చేస్తున్నారు, బాగుందే. కానీ వీళ్ళందరూ కూడా మొత్తం యజ్ఞం యొక్క భాగాన్ని వాళ్ళు స్వీకరించలేరు. వాళ్ళ యొక్క ముఖతః ఏ విధంగా అయితే ఈ దేవతల పేరు మీద అర్చిస్తూ ఇచ్చేటటువంటి అవిస్సు ఏదైతే ఉందో ఆ అవిస్సులని స్వామి విష్ణువు దేవాది దేవుడు తను తీసుకుంటాడనమాట. ఆ విధంగా ఇండైరెక్ట్ గా పూజ చేయడం అనమాట. ఇప్పుడు భగవంతుని పూజ చేయాలి అంటే తను ఇప్పుడు రెండు విధాలైనటువంటి కార్యాల గురించి చెప్పబోతున్నాడు అనమాట. మొదటిగా యజ్ఞం చెప్తున్నాడు. ఎవరైతే యజ్ఞం చేస్తారో ఈ దేవతలందరికీ యజ్ఞం చేస్తున్నారో వాళ్ళ ద్వారా భగవంతుడి హవిస్సుని స్వీకరిస్తున్నాడు అని చెప్తాడు. తర్వాత స్వయంగా వైష్ణవులు బ్రాహ్మణుల ముఖతహాగా తను స్వీకరిస్తాడు అనే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు యజ్ఞం గురించి చెప్తున్నాడు అనమాట. మరి యజ్ఞం చేయడం అంటే ఏంటి అంటే భౌతిక లాభాన్ని పొందడం కోసం అన్నమాట. మరి భౌతిక లాభాన్ని పొందేటానికి కూడా మీరు యజ్ఞం చేశారనుకో భగవంతుని సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా మనము భగవంతుడి ఇచ్చినటువంటి వేద నియమాలని ఆచరించకుండా దొంగతనాలు, దోపిడీలు చేయడం వల్ల ఏమవుతుంది? మనము మానవ జన్మ నుంచి ఇంకా పతనం అయిపోతాము. అందుకనే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తను ఏం చెప్తున్నాడు అంటే నియమానుసారంగా, వేదానుసారంగా మీ యొక్క భౌతిక కోరికల్ని మీరు తీర్చుకోవాలి అంటే ఇప్పుడు నాకు గొప్ప ఆస్తి పరురాల్ని అవ్వాలి అని ఉంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను పొద్దున్న నుంచి వెళ్ళి రాత్రి దాకా కష్టపడితే నేను ఆస్తిని సంపాదించగలుగుతాను. నేను చచ్చిపోయేలోపు నేను అనుకున్నటువంటి ధనం నేను పొందగలుగుతాను. అలా కాదు, ఎక్కడో ఒక దగ్గర డాకా వేసేసి దొంగతనం చేసేస్తాను అనేసి అనుకొని ప్లాన్ చేసుకుంటాను. దానివల్ల ఏమవుతుంది? నేను పశుయోనిలోకి పడిపోతున్నాను. అందుకనే పృథు మహారాజు ఏమంటున్నాడంటే రాజ్య ప్రజలందరికీ కూడా కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలన్నీ నెరవేర్చాలి అంటే ఏం చేయాలంటే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు చేయండి. మీరు ఈ యజ్ఞం చేయడం వల్ల భగవంతుడు సంతృప్తి చెంది మీ యొక్క కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. మరి విష్ణు ప్రీత్యర్థం చేసేటటువంటి ఆ యజ్ఞం ద్వారా భక్తుడు చాలా గొప్ప విలువనే పొందగలుగుతాడనమాట. ఏదైతే ఈ రవ్వంత కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం దేవతా పేరు మీద చేస్తే అవి ఇండైరెక్ట్ గా భగవంతుడు స్వీకరిస్తున్నాడు. అలా ఇండైరెక్ట్ గా భగవంతుడు స్వీకరించినప్పుడే నువ్వు ఇంత గొప్ప లాభాలను పొందినప్పుడు, నువ్వు నీకు కావలసిన కోరికలను నెరవేర్చుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా భగవంతుడి యొక్క భక్తి చేసావు అనుకో, అప్పుడు నువ్వు పొందేటటువంటి లాభం ఇంత అంతా కాదు, అమితమైంది అని చెప్పేసి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారనమాట. అందుకే విష్ణు ప్రీత్యార్థము చెయ్యాలి. అది రవ్వంత స్వల్పమప్యస్య ధర్మస్య, నువ్వు స్వల్పం చేసినా కూడా దానివల్ల నువ్వు గొప్ప విలువని పొందుతావు అనేసి చెప్తున్నారనమాట. భక్తి ఏదైతే ఉందో ఈ భక్తి అనేది ఈ భౌతికాన్ని తర్వాత ఈ కామ్య కర్మలన్నింటినీ కూడా పవిత్రం చేస్తుంది. ఈ కామ్య కర్మల వలన మనకి కావలసిన కోరికలని తీసుకోవడం కోసం గాను మనము భక్తి రూపంలో యజ్ఞం చేస్తున్నాం. దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని పొందిన తర్వాత మన లోపల మనసు అనేది శాంతింపబడదు. మనకి ఇంకా ఎక్కువ కావాలనో, లేకపోతే పక్కవాడికి కూడా ఉంది వాడికి ఎందుకుందా అని ఏడుపో, ఆ విధంగా మన లోపల లోభం పెరుగుతుంది, మనని శాంతపడే విధంగా చెయ్యదు. మరి ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క భక్తి చేస్తావో నీకున్నటువంటి కోరిక కూడా నెరవేరి నువ్వు గొప్ప శాంతాన్ని పొందుతావు అనమాట. అంటే నువ్వు అడిగినటువంటి కోరికతో నువ్వు భగవంతుడి ఇచ్చినటువంటి కరుణతో నువ్వు పవిత్రుడైపోతావు. పృథు మహారాజు యొక్క ముత్తాత ఎవరు? ధ్రువ మహారాజు. తను అర్థం కోసమే వెళ్ళాడు, తను ఉత్తమమైన రాజ్యం పొందడం కోసం గాను వెళ్ళాడు. కానీ విష్ణువు ఎంత పరమ దయాలు, తను రాజ్యంతో పాటు కూడా
అంత గొప్ప రాజ్యంతో పాటు తన వైకుంఠ ధామాన్నే తనకిచ్చేశాడు. అంటే భగవంతుడు ఇచ్చేటటువంటిది ఆ విధంగా ఉంటుందన్నమాట. మన లోపల ఉన్నటువంటి ఈ కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా దూరం చేసి మనని భక్తి యోగంలో స్థిరపడే విధంగా చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆధ్యాత్మిక స్థితిలో మనము నెలకొనగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. మరి చూడడానికి అది ఎలా కనిపిస్తుంది? భౌతికమైన కర్మలానే కనిపిస్తుంది, కానీ దానివల్ల పొందేటటువంటి లాభము ఆధ్యాత్మికంగా ఉంటుంది. ధ్రువుడు తను తపస్సు చేయడానికి వెళ్ళాడు రాజ్యం కోసం. అయితే ఇప్పుడు ఏమనిపించింది? తన గొప్ప రాజ్యాన్ని పొందడం కోసం గాను తను తపస్సుకు వెళ్ళాడు అని అనిపిస్తుంది. చూడ్డానికి అది భౌతికమైన కార్యం లాగానే, అంటే భౌతికమైన కోరికను నెరవేర్చుకునే విధంగానే కనిపిస్తుంది. కానీ ఉత్తమ గురువు నారదుల వారి యొక్క ఆదేశం మేరకు తను చేసినటువంటి తన తపస్సు అది ఏమైంది? భగవంతుణ్ణి సాక్షాత్కారింపచేసింది. సాక్షాత్ భగవంతుడే వచ్చి తనకు ఆ ఉత్తమ రాజ్యానితో పాటు తన వైకుంఠ ధామాన్ని కూడా తను ఇచ్చారనమాట. ఆ విధంగా చూడడానికి అది భౌతికంగానే కనిపిస్తుంది, కాకపోతే అది పరమ దివ్యమైనటువంటిది. భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం గాని ఎన్నెన్నో జన్మలు తపస్సు చేస్తారు, అయినా కానీ వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోలేకపోయారు. కానీ నేను 6 నెలల్లో దానిని సాధించాను అని చెప్పేసి ధ్రువుడు చెప్తాడనమాట. ఆ విధంగా మరి ఇప్పుడు పన్ను కట్టించేవాడు ఉంటాడు, ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడో తను ఏం చేస్తూ ఉంటాడు? ఆ పన్ను అంతా తను తీసుకుంటాడా? తీసుకోడు కదా. తను ఏం చేస్తాడు? ప్రభుత్వం కోసము తను స్వీకరిస్తాడు కదా. అలానే ఈ ఇంద్రయజ్ఞం కానీ, చంద్రయజ్ఞం కానీ, ఈ సూర్య యజ్ఞం కానీ, ఇవన్నీ ఏవైతే దేవతల యజ్ఞాలు ఉన్నాయో ఇవన్నీ ఈ యజ్ఞాలన్నీ కూడా చివరికి వాళ్ళు భగవంతుడికి అర్పిస్తారనమాట. ఆ విధంగా ఆ అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, మరి అలాంటి ఏమంటారు, ఆ జ్ఞానం తెలుసుకోవాలి అంటే నేను చేసేటటువంటి కార్యం ఏంటి, నేను ఎవరిని సంతృప్తి పరుస్తున్నాను, దీనివల్ల నేను ఏమి పొందబోతున్నాను అనే జ్ఞానంతో ఆ యజ్ఞం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే బ్రహ్మార్పణంగా చేయాలి. భగవద్గీతలో ఏం చెప్తుంది? నువ్వు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మార్పణంగా చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా యజ్ఞ భోక్త అయినటువంటి విష్ణువు సంతృప్తి చెందుతాడనమాట. అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ భావంతోనే మనం యజ్ఞం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? బ్రహ్మార్పణం హావిర్భగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మనే తేవ కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. సో మనం ఆ విధంగా చేయడం వల్ల స్వీకరించింది బ్రహ్మార్పణం బ్రహ్మగ్నో బ్రహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటూ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క కర్మని చేస్తారో, ఏంటి అది? ఆ యజ్ఞాన్ని చేస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు భగవద్ధామాన్ని తప్పక పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమవుతుంది? స్వీకరించేవాడు అర్పించేది రెండు కూడా బ్రహ్మం అయిపోతుంది. బ్రహ్మ కోసం చేసే, బ్రహ్మం అంటే ఇక్కడ కృష్ణుడు విష్ణువు అన్నమాట. ఆయన కోసం చేసేటటువంటి యజ్ఞంలో అన్ని కూడా బ్రహ్మం అయిపోతుంది అనమాట. ఆ విధంగా తలుచుకుంటూ మనము యజ్ఞం చెయ్యాలి అనేసి చెప్తున్నారనమాట. విష్ణు పురాణంలో విష్ణురారాధ్యతే పంత, ఏ కార్యమైనా సరే అది భౌతికమైనా సరే ఆధ్యాత్మికమైనా సరే అన్ని కూడా ఏం చెయ్యాలంట? యజ్ఞ స్వరూపంగా భగవంతుడికి అర్పణ చెయ్యాలి అన్నమాట. అప్పుడు ఈ భవబంధం నుంచి విముక్తి పొందుతాము. అందుకనే ఏం చేసినా ఏం తిన్నా ఏదైనా కూడా భగవంతుడికి అర్పించి స్వీకరించడం వల్ల మనము వాటి నుంచి బంధింపబడము. ఇంకా ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నవవిధ భక్తి గురించి కూడా చెప్తున్నారనమాట. ఇంకా ఈ భవబంధ విముక్తి పొందాలి అంటే నవవిధ భక్తి చెయ్యాలి అనేసి చెప్తున్నారు. ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. ఈ విధంగా శ్రవణం చేయడం, భగవంతుడి యొక్క గుణగణాలని భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేయడం ద్వారా, కీర్తనం ఆయన గురించి చెప్పడం ద్వారా, ఆయన యొక్క నామాన్ని జపించడం ద్వారా, ఆయన యొక్క నామాలని కీర్తించడం ద్వారా
విష్ణు స్మరణం, భగవంతుడి యొక్క లీలలని. ఇప్పుడు అహో తెల్లవారెళ్తోంది, అయితే నందగోకులంలో ఉన్నటువంటి కృష్ణుడు ఏం చేస్తాడంట, అప్పుడే లేచి యశోదమ్మ దగ్గరికి యశోదమ్మ పెరుగు చిలుకుతూ ఉంటే యశోదమ్మ చేయి పట్టుకున్నాడు. దామోదర్ లీల. ఆ విధంగా మధ్యాహ్నమైంది. మధ్యాహ్న సమయంలో తన ఏం చేసేవాడు, అడవిలో మథురాలో అక్కడ గోపులతో అందరితో కలిసి కూర్చొని విందు ఆరగించేవాడు, చద్దులు ఆరగించేవాడు కృష్ణుడు. ఆ విధంగా భగవంతుడి యొక్క కథలను స్మరణం చేసుకోవడం, తర్వాత పాద సేవనం, భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సేవనం, పూలను తీసుకురావడం, మాలలు కుట్టడము, ఆయనకు అర్పించడము, అర్చనం చేయడము, వందనం చేయడము, తనకి నమస్కారం చేయడము, ఒబైసెన్స్ చేయడము, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, దాసుడిలాగా, తర్వాత సకుడిలాగా, తర్వాత ఆత్మని నివేదించి, బలిచక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం. బలిచక్రవర్తి ఏం చేశాడు, తన ఆత్మని నివేదింపచేశాడు. ఆ విధంగా భగవంతుడికి మన శక్తానుసారంగా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు భగవంతుడు సంతృష్టి చెందుతాడు. ఇది ఉత్తమమైన విధానము అనేసి చెప్తున్నారనమాట. యజ్ఞము ఏదైతే యజ్ఞకుండంలో మనం హవిస్సు అర్పిస్తూ ఉన్నామో ఆ హవిస్సు యొక్క పరోక్షమైన అంటే ఇంకొక విధానము. అలా యజ్ఞము చెయ్యకున్నా కానీ మీరు ఈ శ్రవణ కీర్తన స్మరణ వందనాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల భగవంతుడు మనకి సంతృప్తి చెందుతాడనమాట. తర్వాత ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు చాలా ఘనమైన వాడు. అతనికి తెలియంది ఏదీ లేదు. ఇప్పుడు మెడిసిన్ ఉంది, మెడిసిన్ చేస్తే ఏం తెలుస్తుంది, పైన శరీరం గురించి వాళ్ళు చదువుకుంటారు, లోపల ఏమేమి జరుగుతుందో వాళ్ళకి ఏమి తెలుసుకోలేకపోతారు. కానీ కృష్ణుడు అలా కాదు, తను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటాడు. మన మనస్సులో ఏం నడుస్తుంది, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం సంగతి, అవన్నీ కూడా భగవంతుడికి తెలుస్తాయి అన్నమాట. మరి భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ తను ఎప్పుడు కూడా ఈ భౌతికమైన గుణాలకి తను ప్రభావితం చెందడు అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడితో మనం సంపర్కం పొందుతామో ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికం అవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి సంబంధిత విషయాలను చదువుతున్నామో, భగవంతుని భక్తుల యొక్క సాంగత్యంలోనికి వస్తామో అప్పుడు మనం కూడా ఆధ్యాత్మికం అవుతాం అన్నమాట. ఏ విధంగా అయితే ధ్రువుడు భౌతిక లాభం కోసం వెళ్తాడు, కానీ భగవంతుడి యొక్క దర్శనం ద్వారా, స్పర్శనం ద్వారా తను పరమ పవిత్రుడైపోతాడు. భగవంతుడి యొక్క సాన్నిధ్యమే కావాలని కోరుకుంటాడు, తనకి ఎలాంటి రాజ్యం కూడా వద్దు అనేసి అనుకుంటాడు. ఆ విధంగా మనం కూడా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన స్మరణలో మనం ఉండడం వల్ల మనం కూడా పరమ పవిత్రులం అవుతాం అన్నమాట. అందుకే ఎలాంటి అయినా సరే, అంటే మనకి కోరికలు భౌతికమైన ఉన్న కోరికలు, ఆచార్యమైన కోరికలు అయినా సరే, మోక్షాన్ని కావాలనుకున్నా కానీ, ఎలాంటి ఉన్నా కానీ మనం ఏం చెయ్యాలి అంట, భక్తి యోగంలో ఉండాలి. అకామ సర్వకామోవా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏం చేయాలంట, అకామ, తర్వాత ఎటువంటి కోరిక లేకున్నా, సర్వకామ మొత్తం అన్ని కోరికలు మనకున్నా, మోక్షకామ మోక్షాన్ని పొందాలనే కోరిక ఉన్నా ఏం చేయాలి అంట, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క భక్తిని చెయ్యాలి, భగవంతుని అర్చించాలి. దానివల్ల ఏమవుతుంది, భౌతిక ఆధ్యాత్మిక రెండు కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట. ప్రధాన కాలాశయ ధర్మ సంగ్రహే శరీర ఏషా ప్రతిపద్య చేతనా క్రియాఫలత్వేన విభూర్విభావ్యతే యదా నలోధారుషు తద్గుణాత్మక. ఏంటి అంటే భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. సో మీరు ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉండి మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీకు భౌతికమైన కోరికలున్నా, ఆచార్మికమైన కోరికలున్నా, మీరు భగవంతుని పూజించడం వల్ల, ఆయనకి యజ్ఞం చేయడం వల్ల మీరు పవిత్రులైపోతారు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేసి చెప్పాడు. ఇంకేం చెప్పాడు, భగవంతుడు ఘనమైన వాడు, సర్వత్రంగా తను ఉంటాడు అని చెప్పాడు. అదే విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు అనమాట. తర్వాత భగవానుడు సర్వవ్యాపి అయిన ప్రకృతి, కాలము, కోరికలు, ధర్మము, అనువాని కలయిక చే ఉత్పన్నమైనటు వివిధ దేహాలందు కూడా
ప్రకటమగుచుండును. ఆ విధంగా అగ్ని సర్వదా ఒకటే అయినను దారు యొక్క రూప పరిణామముని బట్టి వివిధ రీతులు జ్వలించేడి రీతి నానా విధములకు చైతన్యములు వృద్ధి చెందుచుండును. ఏ విధంగా అయితే ఇప్పుడు చిన్న కట్టెని మనము వెలిగించామనుకోండి, అది చిన్న మంట వస్తుంది. పెద్ద మొద్దుని మనము వెలిగించామనుకోండి, అది పెద్ద మంటగా అది వస్తుంది. ప్రతి కట్టె పుల్లలో, మొద్దులో, లేకపోతే ఎలాంటి చెక్కలో అయినా కూడా అగ్ని అనేది ఉంది. కాకపోతే దాని యొక్క సైజుని బట్టి వివిధ రకాలుగా అది కనిపిస్తుంది. మరి భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? ఈ ప్రకృతిలో, కాలంలో, ఈ ఈ ద్వారా మనకున్నటువంటి ఈ ప్రకృతి కాలము, మనకున్నటువంటి కోరికల ద్వారా మనం పొందినటువంటి శరీరాలు, వివిధ శరీరాలు అంటే వివిధ జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. వివిధ జీవుల్లో, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నమాట. అందుకే తను పూర్తి చైతన్యం కలిగినటువంటి వాడు, సర్వవ్యాపి అనేసి చెప్తున్నాడు అన్నమాట. మరి ఈ భౌతిక తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఏమంటారు, పంచభూతాలు, తన్మాత్రలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కలిసి కాల ప్రభావం వలన, ఈ త్రిగుణాల వలన ఏం చేస్తుంది? శరీరము, దేహము రూపొందుతుంది అన్నమాట. మరి ఈ ఈ దేహంతో మనం ఏమనుకుంటున్నాము? మన వ్యక్తిగత ఆత్మ అంటే మానవులు అనుకోవచ్చు, జీవులు అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క దేహం యొక్క జ్ఞానం మాత్రమే వాళ్ళు కలిగి ఉంటారనమాట. మరి ఈ దేహాన్ని ఎవరిచ్చారు అంటే ప్రకృతి ఇచ్చింది. మరి ఈ జంతువులు ఎలా ఉంటాయి? తమో గుణ ప్రభావంతో ఉంటాయి. మరి అవి పరమాత్మ అంటే తెలుసుకోవడము, లేకపోతే నేను పరమాత్మ అనుభూతి పొందడము, అవి ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎప్పుడో ఒకసారి భగవంతుడి యొక్క కృప కలిగినప్పుడు సాధు జంతువులు కొన్నిటికి అది చాలా అతి స్వల్పంగా ఉంటాయి. మరి అంటే జంతువుల్లో కానీ పశువుల్లో కానీ అలాంటి భావం అనేది లేదు. మానవుడి శరీరం ఏదైతే ఉందో అది పూర్తి చేతనంతో కలిగి ఉన్నటువంటిది అనమాట. మరి తను చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సత్వగుణంలో చేస్తే తను సత్వగుణాన్ని చేరగలుగుతాడు. అందుకనే తను చేసేటటువంటి పనులన్నింటినీ కూడా సత్వగుణంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే సత్వగుణంలో తన యొక్క కర్మలు చేస్తాడో, తను ఏం చేస్తాడు? తన యొక్క స్థితిని అర్థం చేసుకుంటాడు. లేకపోతే రజోగుణంలో, తమో గుణంలో తను చేశాడంటే అప్పుడు తనకి వేరే జీవుల పట్ల దయ కలగదు. భగవంతుడి యొక్క ఏమంటారు, ఈ ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడి యొక్క అంశాలుగా తను చూడలేడు. మిగిలిందంతా కూడా తను ఇంద్రియ తృప్తిగానే చూస్తాడనమాట. అందుకనే కార్యాలు ఎలా ఉండాలి అంటే సత్వగుణంలో ఈ కార్యాలు చేయాలి, మీరెవరు కూడా రజో తమో గుణంలో ఉండొద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. మీరు ఎప్పుడైతే సత్వగుణంలో మీ కార్యాలు చేస్తారో అప్పుడు మీ యొక్క స్వరూపాన్ని, మీ యొక్క నిజస్థితిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఇష్టాలతో పని లేదు. అంటే నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, అవన్నీ పక్కకు పెట్టండి. మీరు ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరించండి అనేసి చెప్తున్నాడు. మరి ఆ గురువు ఎలా ఉండాలి? ప్రామాణికమైనటువంటి గురువు. అలాంటి గురువు యొక్క సాంగత్యంలో కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరున్నటువంటి మీ స్థితిల్లో మీ యొక్క స్టాండర్డ్ ప్రకారం జ్ఞానభక్త, కర్మభక్త, ధ్యానభక్త ఏవి చేయగలుగుతారో అలా మీరు ఆ విధంగా మీరు గురువు యొక్క ఆశ్రయంలో నిష్ఠగా చెయ్యండి. నిష్ఠగా చేస్తే మిమ్మల్ని మీరు పవిత్రుల్ని చేసుకోగలుగుతారు. తర్వాత మీరు క్రమంగా ఎక్కడికి చేరుకుంటారంట? భక్తి యోగానికి చేరుకుంటారు అనేసి చెప్తున్నాడు. మరి మీరు చేసేటటువంటి కర్మ, ధ్యాన, తప ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా భక్తి యోగం ఉత్తమమైంది అనేసి పృథు మహారాజు ఆయన ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు. భక్తి యోగం ఉత్తమమైంది, దాన్ని మీరు స్వీకరించండి అనేసి చెప్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తనం చేయండి. ఆ విధంగా మీరు భగవంతుని అర్చించండి అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఎవరైతే భగవంతుని శరణాగతి పొందుతారో ఆ విధంగా భగవంతుడు ఆయన వాళ్ళ యొక్క అనుభూతి పొందుతారనమాట. మరి అలా భగవంతుని యొక్క శరణాగతి పొందే వాళ్ళు చాలా ఏమంటారు, ఎన్నో జన్మల తర్వాత కానీ వాళ్ళు పొందలేరు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత అట్టి జ్ఞానాన్ని పొందుతారు. అందుకే మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయొద్దు. మీరందరూ కూడా గురువుని స్వీకరించండి, తప్పకుండా ఈ భక్తి మార్గాన్ని స్వీకరించండి అనేసి తను చెప్తున్నాడు అనమాట. ఏ యదామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం.
ఎంతగా శరణాగతులు అవుతారో మీరు ఆ విధంగా అంతగా భగవంతుడు మీకు అనుభూతం అవుతాడు. మీరు కొంచెం శరణాగతి పొందితే మీరు భగవంతుడిని కొంచెంగానే అనుభూతి పొందగలుగుతారు. మీరు పూర్తి శరణాగతి పొందితే మీరు పూర్తిగా భగవంతుడిని అనుభూతి పొందగలుగుతారు. అహో మామీ వితరంత్యానుగ్రహం హరిం గురుం యజ్ఞభుజామదీశ్వరం స్వధర్మయోగేన యజంతి మామకా నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః. మరి విష్ణువు సమస్త యజ్ఞాలకి కూడా ఆయనే భోక్త, అతనే పరమ గురువు. ఆ తర్వాత అతడే నాతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. స్వధర్మంచే భగవానుని అర్చించుచున్న ధరణివాసులకు మీరందరూ నాపై అనుగ్రహము చూపుచున్నారు కనుక ఓ ప్రజలారా మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. సో మీరందరూ కూడా ఈ విధంగా ఈ యజ్ఞాలని స్వీకరిస్తూ, అంటే మీ యజ్ఞాన్ని చేస్తూ, మీరు భక్తి యోగాన్ని చేస్తూ, మీరు గురువుని స్వీకరిస్తూ మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నాడు అనమాట. ఇంకే ఈ సమస్త యజ్ఞాలకి భోక్త అయినటువంటి కృష్ణుడు తర్వాత ఆయనే పరమ గురువు అనేసి చెప్తున్నాడు. అతనితోనే నేను సంబంధం కలిగి ఉన్నాను, నాతో సంబంధం కలిగి ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా భగవంతుని అర్చించే మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అంటే సింపుల్ గా ఏం చెప్తున్నాడు, మీరందరూ కూడా ఈ జ్ఞాన కర్మ తప్ప వెళ్ళకండి, మీరందరూ కూడా భక్తి యోగాన్ని స్వీకరించండి అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే మీరు మీ యొక్క వర్ణాశ్రమంలో ఉంటూ మీ యొక్క శక్తానుసారంగా భక్తి యోగాన్ని చెయ్యండి అనేసి అంటున్నాడు అనమాట. ఈ సమస్త యజ్ఞ భోక్త ఎవరు? కృష్ణనే, అతని అంతర్యామి. మరి మీరు ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినందుకు నా యొక్క కృతజ్ఞతలు అనేసి అంటున్నాడు అనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, అలాంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యమున ప్రజలు మరియు దేశాధినేత, అంటే ఆ రాజు భగవద్భక్తిలో నెలకొని ఉందరో వారు ఒకరికొకరు సహాయపడుచు పరస్పర లాభంని పొందుతారు. ఆ విధంగా రాజు వెళ్ళినటువంటి అంటే ఆయన ప్రజలు చేసేటటువంటి ఉత్తమ కార్యాలకి ఉత్తమ ఫలితాన్ని రాజు పొంది ఉత్తమ గతి పొందినటువంటి రాజుని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ స్థానానికి వెళ్తారనమాట. ఇప్పటి వరకు పృథు మహారాజు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సామాన్య జనులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరందరూ కూడా వైష్ణవులకి తర్వాత బ్రాహ్మణులకి మీరు మర్యాదనివ్వండి, వాళ్ళని సేవించుకోండి. ఆ సేవ వల్ల మీరు ఏ లాభం పొందబోతున్నారు, మరి వైష్ణవుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడు, మీరు ఈ వైష్ణవులకి బ్రాహ్మణులకి సేవ చేయడం వలన మీ యొక్క భక్తి మార్గంలో ఎంతగా పురోగతి చెందబోతున్నారు అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట పృథు మహారాజు. మా జాతు తేజ ప్రభవేన్మహర్షిభిः స్థితిక్షయా తపసా విద్యయా చ దేదీప్యమానే జితదేవతానాం కులే స్వయం రాజకులాద్విజానాం. ఎలా ఉంటారంట ఈ బ్రాహ్మణులు వైష్ణవులు? ఓర్పు, తపస్సు, జ్ఞానము, విద్య, ఈ అన్నింటినీ కూడా సమగ్రంగా కలిగి ఉంటారనమాట. ఈ లక్షణాలన్నింటి కూడా వాళ్ళు ఉంటారు. ఈ మహాలక్షణములచే శోభించుతుందురు. ఈ ఆధ్యాత్మిక సంపత్తుల కారణం నా వైష్ణవులు రాజవంశము వారి కన్నను అధిక శక్తిమంతులై ఉన్నారు కనుక రాజులు తమ భౌతిక శక్తిని వారి ఎదుట ప్రదర్శించుట గాని వారి ఏడ అపరాధం చేయుట గాని చేయరాదని ఉపదేశింపబడింది. సో వాళ్ళకున్నటువంటి ధనం ఏంటి అంటే ఓర్పు, తపస్సు, జ్ఞానము, విద్య. ఈ నాలుగింటి వల్ల వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు. మరి అలాంటి గొప్ప ధనం కలిగినటువంటి వాళ్ళ ముందు రాజు తన యొక్క ఐశ్వర్యాన్ని ప్రదర్శించరాదు. ఈ రాజు కంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి పృథు మహారాజు స్వయంగా చెప్తున్నాడు. నాకంటే కూడా వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు, అధిక శక్తి కలిగినటువంటి వాళ్ళు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆ సమాజంలో బ్రాహ్మణులకి వైష్ణవులకి ఒక స్థితిని స్థాపించబోతున్నాడు అనమాట తను. ఎందుకంటే ఇప్పటి వరకు తన తండ్రి గారు చేసినటువంటి అపరాధాల వలన యజ్ఞదాన తప కర్మలన్నీ నిలిపేశాడు, వీళ్ళందరినీ కూడా తరిమేశాడు. వాళ్ళు ఆ విధంగా కోపం వచ్చే మొత్తం రాజుని చంపేస్తారు. మరి అలా కాదు, మరి అలా చేయడం వల్ల రాజ్యంలో ఏమైపోయింది, అన్ని అల్లకల్లోలాలు, తర్వాత అశాంతి అనేది వచ్చేసింది.
అధర్మము పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద పడి దోచుకోవడము ఇవన్నీ ఎక్కువైపోయాయి. అందుకే ఇక్కడ ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. మరి ప్రజలు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంట? ధర్మపరాయణులుగా ఉండాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి, వాళ్ళ శక్తానుసారంగా భగవంతుడి శరణాగతి పొంది భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండాలి. అందరూ కూడా గురువుని, ఏ విధమైన గురువు? ఉత్తమైనటువంటి గురువుని, గురు పరంపరలో ఉన్నటువంటి గురువుని స్వీకరించాలి, భక్తి యోగాన్ని స్వీకరించాలి అని చెప్పాడు. దానితో పాటుగా ఇప్పుడు బ్రాహ్మణులకి తర్వాత వైష్ణవులకి ఒక స్థాయిని, ఒక స్థానాన్ని తను సమకూర్చబోతున్నాడు అనమాట. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటడము, వాళ్ళకి సేవ ఏ విధంగా చెయ్యాలి, మరి దాని వల్ల ఏంటి లాభం, అవన్నీ కూడా ఇక్కడ పృథు మహారాజు చెప్పబోతున్నాడు అనమాట. ఇంకా వైష్ణవుల అపరాధం గురించి చెప్తున్నాడు. ఈ వైష్ణవుల అపరాధం వలన ఏమవుతుంది అంటే, మనము భక్తిలో నుంచి మన యొక్క భక్తి పురోగతి ఏదైతే ఉందో అది నశించిపోతుంది అనేసి చెప్తున్నారు. ఎందుకు? మన భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే, అది ఒక లతలా ఉంటుంది. లత అంటే ఒక క్రీపర్, పాకుతూ పెరిగేటటువంటి తీగ లాంటిది. మరి ఈ తీగ ఎలా ఉంటుంది? చాలా కోమలంగా ఉంటుంది. దానికి ఏమైనా సపోర్ట్ దొరికితేనే అది ఇంకా కొంచెం పెరుగుతూ ముందుకు వెళ్తుంది. మరి దానికి అది పెరగాలి అంటే ఒక రక్షణ అనేది కావాలి. సో ఆ విధంగా ఈ వైష్ణవుల యొక్క భక్తి కూడా అలా సపోర్ట్ కావాలి. ఈ భక్తుల యొక్క సాంగత్యం కావాలి. భక్తుల యొక్క సాంగత్యంలో గురువు గారి యొక్క ఆజ్ఞలను పాటించడం వల్ల, ఆయన కరుణ ద్వారా మనము భక్తిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అలా కాకుండా ఈ వైష్ణవుల పట్ల అపరాధం చేయడం వలన మన యొక్క భక్తి లత అనేది సమగ్రంగా మొత్తంగా పూర్తిగా ఎండిపోతుంది అనమాట. అది పెరగదు. అందుకుగానే ఈ వైష్ణవ అపరాధం చేయకుండా మీరు ఉండండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ దుర్వాస ముని, అంబరీష మహారాజు నిర్జల ఏకాదశి తర్వాత దుర్వాస మునిని ప్రసాదానికి పిలిచారు. దుర్వాస ముని ఇంకా రాకపోయేసరికి పారం టైం అయిపోతుంది అని చెప్పేసి తను ఏం చేస్తాడు? ఆచమనం తీసుకుంటాడు. అంతే. ఆచమనం స్వీకరించినందుకు కానీ దుర్వాసుడికి కోపం వచ్చేసింది. నువ్వు నన్ను ప్రసాదానికి పిలిచి నువ్వు బ్రేక్ చేసేసావు, నీ యొక్క వ్రతాన్ని నువ్వు బ్రేక్ చేసేసావు, అందుకని చెప్పేసి నువ్వు పరమ పాపివి, నువ్వు నిన్ను ఆయన చంపడానికని ఒక రాక్షసుని సృష్టిస్తాడనమాట. సో అలా వైష్ణవుడి పట్ల అపరాధంతో సుదర్శన చక్రానికి కోపం వచ్చేసింది. సుదర్శన చక్రం వచ్చేసి ఆ దుర్వాస మునిని చంపేస్తాను అని చెప్పేసి ఆయన వెంట పడుతూ ఉంది. దుర్వాసుడు కైలాసానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, చంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరిని రక్షించమన్నా కూడా ఎవరు కూడా రక్షించలేరు. మరి స్వామి యొక్క అస్త్రమే స్వామియే రక్షించకపోవడం ఏంటి? అప్పుడు స్వామి ఏమంటాడంటే, వైష్ణవ అపరాధం నుంచి ఎవరు కూడా నిన్ను తప్పింపలేరు, నువ్వు వెళ్ళి అంబరీష మహారాజుని క్షమించమని అడుగు, అప్పుడు నీ యొక్క అపరాధం తొలగిపోతుంది అనేసి అంటాడనమాట. అందుకగానే మీ యొక్క భక్తి నశించిపోతుంది. అందుకే మీరు వైష్ణవ అపరాధం చేయకుండా సావధానంగా ఉండండి, గురువు పట్ల అపరాధం చేయకండి అనేసి చెప్తున్నాడనమాట. ఇది ప్రతి వైష్ణవుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము. అలా చెప్పి ఇప్పుడు బ్రాహ్మణులు వైష్ణవుల గురించి చెప్తున్నాడనమాట. ఏ విధంగా ఈ బ్రాహ్మణుడు వైష్ణవుడు అనేవాడు బ్రాహ్మణుడే ఉంటాడు, కానీ బ్రాహ్మణులు వైష్ణవులుగా ఉంటారని చెప్పలేము అనేసి చెప్తున్నారనమాట. ప్రతి మానవుడు కూడా తన యొక్క స్థితిని, తన యొక్క ఉనికిని, తన యొక్క పుట్టుకని, తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తన యొక్క కర్తవ్యాన్ని తను ప్రతి ఒక్కటి తను తెలుసుకున్నప్పుడు తను బ్రాహ్మణుడు అవ్వగలుగుతాడనమాట. మరి అలాంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంట? భగవంతుడి యొక్క స్వరూప స్థితిని అర్థం చేసుకోగలుగుతాడంట. అంటే సాక్షాత్తు సచ్చిదానంద విగ్రహ స్వరూపుడైనటువంటి భగవానుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు, ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడి యొక్క అంశ అని చెప్పేసి తను తెలుసుకుంటాడనమాట. మరి వైష్ణవుడు ఏంటి అంటే, ఇవన్నీ అర్థం చేసుకుని భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటాడనమాట. సంధ్య సంధత, మానసిక సమతుల్యము, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, సరళత్వము, పరతత్వ జ్ఞానము, శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసము, ఇవన్నీ లక్షణాలు కూడా బ్రాహ్మణ లక్షణాలు అనమాట. ఈ యోగ్యతల అన్నింటితో పాటు ఇన్నే ఉంటే సరిపోదు, ఇవి ఉంటే అప్పుడు ఏమవుతాడు? బ్రాహ్మణుడు అవుతాడు.
సత్యసంధత, సత్యంగా మాట్లాడడం, మానసిక సమతుల్యత, ఏది తోస్తే అది మాట్లాడొద్దు అనమాట. వేదాల్లో చెప్పిన దానికి ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడనమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. తర్వాత తితీక్ష, సరళత్వము, పరతత్వ జ్ఞానము, శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసము, భగవంతుడిచ్చినటువంటి శాస్త్రం పట్ల తనకి దృఢ విశ్వాసం కలిగి ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటాడు. మరి వైష్ణవులు ఎవరిని అంటారు అంటే, ఇవన్నీ లక్షణాలన్నీ కలిగి ఉండి ఏం చేస్తారంట, వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడితో భక్తియుత సేవలో ఉంటారనమాట. వీళ్ళని వైష్ణవులు అనేసి అంటారు. అందుకనే ఇవన్నీ లక్షణాలు ఉన్న ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో తను వైష్ణవుడయి ఉండాల్సిన లేదు. ఎందుకంటే అవన్నీ లక్షణాలు తనలో ఉంటాయి, కానీ తను భగవంతుడి యొక్క శరణాగతి పొంది భగవంతుడికి సేవలో ఇంకా లేకపోయి ఉండొచ్చు. అందుకు గాను చెప్తున్నారనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదం. అలాంటి వాళ్ళ పట్ల, బ్రాహ్మణుల పట్ల కానీ వైష్ణవుల పట్ల కానీ ఎటువంటి అపరాధము చేయకండి అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ యదువంశీయులు కూడా ఈ బ్రాహ్మణుల పట్ల చేసినటువంటి అపరాధము మనందరికీ తెలిసిందే. యదువంశం అంతా కూడా నాశనం అవ్వాల్సి వచ్చింది. అందుకే ఏమంటారు, వైష్ణవ అపరాధం అనేది చాలా గొప్ప పాపము. అది మన యొక్క భక్తి నుంచి మనని పడేస్తుంది. అందుకే మీరు సావధానంగా ఉండండి అని చెప్పేసి ఋతు మహారాజు రాజ ప్రజలకు చెప్తున్నారు. అదే విధంగా ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. మన యొక్క భక్తిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన యొక్క భక్తి సాధన ఏ విధంగా మనము కొనసాగించుకోవాలి అనే విషయాల గురించి చెప్తున్నారు. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. ఇంకా చాలా విషయాలే చెప్తున్నారు వైష్ణవుల గురించి, బ్రాహ్మణుల గురించి ఋతు మహారాజు. అవి రేపు మనము కొనసాగించుకుందాం. ఈవినింగ్ ఉందా మాతా? ఈవినింగ్ శుకదేవ గోస్వామి గురించి చెప్పుకుందాం. సో ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. మళ్ళీ సాయంత్రం మనము మహాజనుల్లో ఒకరైన శుకదేవ గోస్వామి గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరూ సౌందర్య లహరి, శివానంద లహరి అక్కడక్కడ పోతున్నారు, ఎవరు వస్తలేరు. ఇక్కడ గ్యాంగ్ అంతా, వేడిపల్లి గ్యాంగ్ అంతా, సువర్ణ, యాదమ్మ, పద్మావతి అంటే రావట్లేదులే కానీ ఎవరు ఉంది కదా. హరే కృష్ణ మాతాజీ. నిర్మల. హరే కృష్ణ మాతాజీ. భాగవతం గురించి తెలిస్తే వస్తారు. భాగవత శ్రవణం అనేది ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు. అందుకని చెప్పేసి అది చదవడంలో తప్పు లేదు, చదవాలి. కాకపోతే భాగవత శ్రవణం వాటికంటే ఇంకా ఉత్తమమైంది. పర్వాలేదు, వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ సేమ్ అయి ఉంటాయి, అందుకని వాళ్ళు అటు వెళ్తున్నారు. సరే, హరే కృష్ణ.